హాయ్ అండి ఎవ్రీవన్. దీన్ని పర్త్ స్టేడియం అంటారు, అదేవిధంగా ఆప్టస్ స్టేడియం అని కూడా అంటారు. ఇది 60,000 పీపుల్కి అకామిడేట్ చేయగలుగుతుంది ఈ స్టేడియం. ఈ స్టేడియంలో క్రికెట్, రగ్బీ, ఏఎఫ్ఎల్ అండ్ కాన్సర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది స్టేట్ గవర్నమెంట్, వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ స్టేట్ గవర్నమెంట్ స్టేడియం ఇది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్త్ స్టేడియంకి ఆప్టస్ స్టేడియం అని పేరు పెట్టారు. అది ఎందుకు పెట్టారు ఏంటో చెప్తాను ఇప్పుడు. ఆప్టస్ అనేది టెలికమ్యూనికేషన్స్ కంపెనీ. ఇది ఈ స్టేడియంకి ఆప్టస్ పేరు పెట్టినందుకు ఆప్టస్ కంపెనీ వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి ఈ 10 years పీరియడ్లో $50 million పే చేస్తుందన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్ అనమాట. అయితే ఈ ఇన్కమ్ని ప్రజా సంక్షేమం గురించి వాడతారు ఇక్కడ. మీరేమంటారు? ఈ ఐడియా బాగుందా? ఇన్కమ్ జనరేషన్ ఐడియా లేదంటారా? ఏదో ఒక పొలిటికల్ లీడర్ పేరు పెట్టేసి వాళ్ళ తాతల సొమ్ము లేదో ఈ స్టేడియంకి ఖర్చు పెట్టినట్టుగా ఆ లీడర్స్ పేర్లు పెడితే బాగుంటుందా? మీరేమంటారు? తెలియజేయండి కామెంట్ లైన్లో. ఇక్కడ జరిగే ప్రోగ్రాంకి మనం కనుక టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్లోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయంట అనమాట. మీరు ట్రైన్లో ట్రావెల్ చేయాలన్నా, బస్సులో ట్రావెల్ చేయాలన్నా సేమ్ టికెట్, ఒక టికెట్ చూపిస్తే చాలా స్టేడియం టికెట్. ఈ స్టేడియము స్వాన్ రివర్ పక్కకు ఉంది. ఆ రివర్కి బోత్ సైడ్స్ కనెక్ట్ చేయడానికి బ్రిడ్జ్ని కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి చూసారా, ఈ పర్త్ స్టేడియంకి ట్రైన్ స్టేషన్ కూడా ఉంది. ట్రైన్ స్టేషన్ ఉంది. ఎవ్రీ 5 minutes బస్సెస్ తిరుగుతాయి గేమ్స్ ఉన్నప్పుడు. అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. అదే స్వాన్ రివరు. ఆ స్వాన్ రివర్కి అదర్ సైడ్ సిటీ ఉంది. అటు నుంచి పీపుల్ అక్కడ కార్లు పార్క్ చేసి ఇటు కూడా వాక్ చేయొచ్చు, ఇటు నుంచి అటు. అంటే ఈజీ యాక్సెస్ ఉండడానికి ఆ బ్రిడ్జ్ని నిర్మించారనమాట. ఆ బ్రిడ్జ్కి అబారిజినల్ నేమ్ పెట్టడం జరిగింది. ఈ బ్రిడ్జ్ పేరు మటాగరప్ బ్రిడ్జ్. అంటే ఇది మటాగరప్ అంటే అబారిజినల్ నేమ్ అనమాట. ఇది నూన్గర్ లాంగ్వేజ్ నుంచి ఈ వర్డ్ తీసుకున్నారనమాట. అది అబారిజినల్ లాంగ్వేజ్. వాళ్ళకి అబారిజినల్స్కి బాగా రెస్పెక్ట్ ఇవ్వడానికి వాళ్ళ పేర్లు వాడుతూ ఉంటారు చాలా చోట్ల. ఈ కంట్రీయే అబారిజినల్ పీపుల్ది కాబట్టి వాళ్ళకి కాస్త రెస్పెక్ట్ చూపించినట్టు ఉంటుందని వాళ్ళ పేర్లు చాలా చోట్ల వాడుతూ ఉంటారనమాట, ఆ కమ్యూనిటీని హ్యాపీగా ఉంచడానికి. మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో చూసేందుకు కేటాయించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.